నిష్కారణంగా బొట్టలు పెట్టుకున్నారే. అక్కడ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటున్నావా? తల్లి తల్లి అన్యాయంగా చంపేశాడు కదరా నీ బామ్మర్ది. నాకేమీ తెలియదమ్మా. అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానురా? మరి ఇంకెందుకు? కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. గారు పాలు తాగేసి నిద్ర అవుతుందండి. చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదండ దూదిచ్చానండి. దానికి కూడానా? జిగిరిదండ దూదా? అదేంటి? గొంతున పెట్టకుండా మిరియాలు యాలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది. అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చేయి. చూడు. అయ్యో, మళ్ళీ వచ్చాను. ఏంటి ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా, ఎందుకు పరిగెడుతున్నారు? ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది, కనపెడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని, రెంటిని కలిపి రాజమాను అయ్యాను. బాబు గారు, పేరు మార్చి ప్రయోజనం లేదు. నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృతి? ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్ది నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడు. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చలా. ఇదేంటి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే పట్టుకో, ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు, మీరు లిస్ట్ లో వస్తారు. లిస్ట్ గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా గెట్ అవుట్. సూపర్. అదే టర్నింగ్. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. నా సామి నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరది? నేను బాబాయ్. లేపైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే, అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యారంటే ఏమైంది నీకు? తారా తారా ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదే. ఏది? అదే ఇదిగోమ్మా. ఆ టైమర్ ఇవ్వు. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను, నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే? కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించారు కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రేయ్,
ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా, లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోండి పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. రేయ్, అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే ఒక్కవే నీలో నువ్వు కొనుక్కుంటావేంటి? నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు కోతలకే. అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. जल्दी करो, बिल्डिंग এর ভিতরে থেকে आवाज আসছে, जल्दी करो, रोडे जाओ, जल्दी करो। सर, सारा काम हो गया है, सब कुछ ठीक ठाक है। బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. నేను ఇప్పుడు ఏం చేశానమ్మా? తను వచ్చి అడిగితే నేను కనపడలేదని చెప్పు. ఇప్పుడు ఎవరొస్తే? అదేనయ్యా, రాజమ్మ లూసు. నేను వెళ్ళి దాక్కుంటాను. పోయి దాక్కుంటావు? అదిగో బస్సు కింద దాక్కుంటాను. అయ్యో, ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్తుంది నాయనోయ్. పంప మునిగి పోతురోయ్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నేనే పంపించానని నన్ను తప్పుతాడు కదయ్యా. జడ్జి గారు రేపు పోతున్నారు కదండి, మేకాలు చూపెట్టమని అడిగారటండి. పాపం మా బావకి చేయడం చేతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని గొడవ పెడుతున్నాడండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజులు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలడం లేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి కింద దాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయారండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. ఓకే, లోపలికి చూరి ఇద్దరు ఏం చేస్తున్నట్టు? బెనర్జీ, ఎవరు మీరా? ఎవరు? నా ఉడ్డి తారా వచ్చింది. అబ్బే, రాలేదు రాలేదు. వచ్చిందా రాలేదా? వచ్చింది బాబు గారు. వచ్చి ఎక్కడికి వెళ్ళింది? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే? ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు అరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బామ్మద్దును ఎత్తుకుంటున్నానమ్మా. సర్లేమ్మా, అటువైపు వెళ్ళి చూసుకుంటా. బామర్ది, అయ్యి బాబాయ్, అదేంటమ్మా ఇటువైపు కూడా నువ్వే వస్తున్నావు? నువ్వు రెండు పక్కల ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతూ వచ్చానయ్యా. మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడు కనిపించాడా? ఏ రాస్కేలు? అంట్ల వెదవా, ముద్రష్ట వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామ్మర్ది రాస్కెళ్ళండి. నువ్వు నీ బామర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే, నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళపాడ లేదురా పుండాకోరు, దగులు బాజీ, దరిద్ర నీచకమే. ఎవరినిరా నువ్వు తిట్టేది? మా బామ్మర్దిని తెచ్చుకుంటున్నానండి. విన్నావా మీ బావ నన్ను ఎలా తిడుతున్నాడో? పర్లేదండి, బావే కదండి. కంపోజ్ చేసిన ఒక డ్యూయట్ సాంగ్ ని తనకు పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతోందిరా. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి. ఎక్కడున్నావు? కింద ఉన్నాను. ఏం చేసావు? సెట్ చేశాను. దేన్ని? బాంబుని. చేసేసావా? ఏ గ్యాప్ లో సెట్ చేసావురా? ఏ గ్యాప్ లో సెట్ చేస్తే నీకెందుకురా? అంట్ల వెధవా, ముదనష్టపు వెధవా, ముష్టెత్తుకునే వెధవా, ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో పుచ్చుకుంటారా? వెళ్దాం. అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దు, రేపు లాంగ్ షాట్